వాలి సుగ్రీవుల మధ్య వైరానికి కారణమైన ఆ పెద్ద అపార్థం గురించి ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. రామాయణంలో కిష్కింధకు రాజులైన అన్నదమ్ములు వాలి, సుగ్రీవులు. మరి సొంత అన్నదమ్ములే బద్ధశత్రువులుగా ఎలా మారారు? వాళ్ల కథలో ఒకే ఒక్క సంఘటన వాళ్ల సంబంధాన్ని శాశ్వతంగా మార్చేసింది. మొదటిది మాయావి అనే రాక్షసుడితో యుద్ధం. కిష్కింధరాజు వాలి చాలా బలవంతుడు కదా, అతన్ని మాయావి అనే రాక్షసుడు యుద్ధానికి పిలిచాడు. ఇద్దరూ ఓ పెద్ద గుహలోకి వెళ్లారు. వెళ్లే ముందు వాలి తన తమ్ముడు సుగ్రీవుడితో "నువ్విక్కడే గుహ బయట కాపలా ఉండు" అని చెప్పాడు. రెండవది ప్రాణాంతకమైన అపార్థం. పాపం సుగ్రీవుడు ఏకంగా 1 సంవత్సరం పాటు ఎదురుచూశాడు. కాని ఉన్నట్టుండి గుహలోంచి రక్తం బయటకు రావడం చూశాడు. ఇంకేముంది, తన అన్నయ్య చనిపోయాడని అనుకున్నాడు. ఆ రాక్షసుడు బయటకు రాకూడదని ఓ పెద్ద బండతో గుహను మూసేసి కిష్కింధకు తిరిగి వచ్చాడు. ఇక మూడో విషయం, రాజ్యకాంక్ష అనే ఆరోపణ. వాలి చనిపోయాడని నమ్మిన మంత్రులు సుగ్రీవుడిని రాజుగా చేశారు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే, వాలి ఆ రాక్షసుడిని చంపేసి తిరిగి వచ్చాడు. గుహ మూసి ఉండటం చూసి సింహాసనం కోసమే సుగ్రీవుడు కావాలని తనను బంధించాడని అనుకున్నాడు. ఆ కోపంతో సుగ్రీవుడిని రాజ్యం నుండి తరిమికొట్టి అతని భార్యను కూడా తీసుకున్నాడు. చూసారా, ఒక చిన్న అపార్థం అన్నదమ్ముల మధ్య ఎలాంటి తీరని శత్రుత్వానికి దారితీసిందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.